వరంగల్ జిల్లాలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మానవత్వం చాటుకున్నారు. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం రాజేష్ ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి సహాయం అందించారు. ఎంతో మంది మంచి మనసుతో సహృదయంతో వారికి తోచిన డబ్బుల్ని మెపా సభ్యులకు ఫోన్పే, గూగుల్ పే ద్వారా సేకరించిన 50,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ మొత్తాన్ని చిన్నారుల భవిష్యత్ కోసం పోస్టల్ డిపాజిట్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. తన చేపల వృత్తికి వెళ్ళి అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన స్పాట్ వాయిస్ ద్వారా స్పాట్ వాయిస్ యొక్క యాజమాన్యానికి, ముఖ్యంగా సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన జాతి బిడ్డలను మనం వెలుగులోకి తేవాలి, మనం ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అన్న వార్త రాయడంగానే మనకు తెలియడం జరిగింది. సో ఈరోజు మనం ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను ముదిరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు పనిచేస్తున్నాను. అదేవిధంగా దీనికి రాష్ట్ర కార్యదర్శులుగా దండు చిరంజీవి గారు, సింగారపు రామకృష్ణ గారు, నీరటి రాజు గారు, అదేవిధంగా రాణా ప్రతాప్ గారు, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఒక 50,000 రూపాయలను ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ వివిధ గ్రూపులలో ఉన్న దాతల ద్వారా సేకరించి ఆ పిల్లలకు వారి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తును అందించాలనే ఒకటి విద్యా ఉద్యోగ సాధికారత కోసం పనిచేస్తున్న మెపా ఈ విద్య కోసమే పిల్లలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో వాటిని పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఈ యొక్క కమలాపూర్ గ్రామానికి చెందినటువంటి ముదిరాజు పెద్ద మనుషులు అందరి సమక్షంలో వాళ్ళందరి ఆమోదయోగ్యంతో అందరి యొక్క ఇష్ట ప్రకారము ఇక్కడికి విచ్చేసి వాటిని పోస్ట్ ఆఫీసులో ఈరోజు సీనన్న ద్వారా మేము డిపాజిట్ చేద్దామని ఆలోచన చేయడం జరిగింది. గారు తన చేపల వృత్తి